కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ పాత్ర లేదు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సిబిఐ విచారణ కోరేంత స్థాయి రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలతో పాటు కేసీఆర్ని దెబ్బతీసింది హరీష్ రావు, సంతోష్ రావు. ఇద్దరు ఆమె కుటుంబ సభ్యులే. కేసీఆర్కు అల్లుడు ఒకరు కుమారుడు వరుస అవుతారు. వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిన్న కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సిబిఐ విచారణకి అసెంబ్లీ తీర్మానం చేయడం ఎంత దుమారం రేపిందో, అంతకంటే ఎక్కువగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కారు పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. హరీష్ రావు నిన్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై సుదీర్ఘంగా వాదోపవాదాలు వినిపించారు అసెంబ్లీలో. ఆయన ఒక రకంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఒక 7-8 మంది మంత్రుల అటాక్ని సమర్థవంతంగా తిప్పికొట్టారని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంటే, ఆయన పైన అటాక్ చేసింది ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు వల్లే, సంతోష్ రావు వల్లే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. హరీష్ రావు అవినీతి చేశారు కాళేశ్వరంలో, అందుకే రెండవసారి మంత్రి పదవి ఆయనకు దక్కలేదు. అంటే ఇండైరెక్ట్గా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఏదైతే కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయో ఆరోపణలు, దాన్ని కవిత ఎండార్స్ చేసినట్లయింది. ఇప్పుడు అవినీతి జరిగింది నిజమే, కానీ కేసీఆర్ చేయలేదు, ఇది ఆమె చెప్పాలనుకుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఆమె పార్టీని, కాళేశ్వరం కమిషన్ కరెక్టే చెప్పింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ప్రజల్లోకి ఒక ఇండికేషన్ ఆమెనే పంపించినట్లు మనకు అర్థమవుతుంది. ఇది మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక దుమారం రేపింది. దీంతో ఇప్పుడు కేసీఆర్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. హరీష్ రావు నిన్ననే యూకేలో ఉన్న కుమారుడి వద్దకు ఆయన వెళ్ళారు. ఆయన స్వదేశంలో లేరు. మిగిలిన నేతలంతా కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇదని ఉద్దేశించి కూడా ఆయన లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశారు అని ఈ మధ్య కవిత వ్యాఖ్యలు చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. కవిత చేసిన వ్యాఖ్యలు, నిన్న సిబిఐ విచారణకు ఇస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం, ఈ అన్ని అంశాలు అక్కడ చర్చకు వస్తున్నప్పటికీ ప్రధానంగా కవితపై ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఆమె రోజుకు మాటలు దాడి పెంచుతున్నారు. గతంలో కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడారు. తనకు నాయకుడు కేసీఆరే, ఇంకెవరు లేరంటూ కేటీఆర్ని లైట్గా తీసుకున్న పరిస్థితి. ఈరోజు కూడా కేసీఆర్పై ఏదైతే సిబిఐ విచారణకు తీర్మానం చేసిందో అసెంబ్లీ, వెంటనే తెలంగాణ అంతా బగ్గుమనాల్సింది, బంద్ కాల్ ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ కేటీఆర్ని ఆమె క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. అటు హరీష్ రావు, సంతోష్ రావుని నేరుగా అటాక్ చేశారు. వాళ్ళ అవినీతి వల్ల కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చిందని. ఇంతకుముందు జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు అన్నారు. కార్తీక్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి కుమారుడు, ఆయన చాలా రాజకీయాల్లో ఒక విలువలున్న కుటుంబం అది. ఆ కార్తీక్ రెడ్డిని ఉద్దేశించి ఆయన సైకో, బచ్చాగాడు అంటూ మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలతో కవిత పార్టీలో గందరగోళానికి కారణమవుతున్నారు. కవితపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీ అయ్యారు. ఆమెపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అఫీషియల్ గ్రూప్స్లో, చాలా గ్రూప్స్లో కవిత పిఆర్ఓ, కవిత పిఏల నెంబర్లు, అంటే ఆ గ్రూప్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళని తొలగించారు. అధికారిక గ్రూపుల్లో నుంచి కవిత పిఏ, కవిత పిఆర్ఓలందరినీ తొలగించారు. ఎవరిని అందులో ఉంచలేదు. అంటే ఇక కవితను తొలగించడం ఒకటే మిగిలింది అనే ఒక చర్చ బీఆర్ఎస్ శ్రేణిలో నడుస్తుంది. కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు పీక్కి చేరాయి. ఆమె కేసీఆర్ను వెనుకేసుకొచ్చే క్రమంలో పార్టీని ఇబ్బంది పెడుతున్నారు, పార్టీలోని నేతలను ప్రశ్నిస్తున్నారు. ఆమె దయ్యాలు, కోవట్లు అని ఆరోపించిన ఎవరెవరిని ఆరోపించారో ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నారు. ఇది పార్టీలో గందరగోళం అంటూ కూడా ఆ పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. అయితే ఎవరు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి, అంటే కేటీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు, మాట్లాడకూడదు అనే ఆదేశాలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. దాంతో ఎవరు రియాక్ట్ కావట్లేదు దీనిపైన ఇప్పటివరకు. ఇది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం దుమారం రేపుతుంది. దీనిపైన డిబేట్లో చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ కీలక నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్య నేతలు ఎవరు రియాక్ట్ కావట్లేదు. అయినా ఆ పార్టీ మహిళా విభాగంలో చాలా యాక్టివ్గా ఉండే పావని గౌడ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో జాయిన్ అవుతారు. మాజీ మంత్రి, బీజేపీ నేత విజయరామారావు, ఆయన కూడా సుదీర్ఘకాలం, అంటే టీఆర్ఎస్ పెట్టిన నుంచి కూడా కేసీఆర్ వెంట నడిచారు. ఆ తర్వాత కేసీఆర్తో ఆయనకు భేదాభిప్రాయాలు వచ్చి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రస్థానం అంతా ఆయనకు తెలుసు. ఆయన జాయిన్ అవుతారు. ముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు చెప్పాలి, మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఇక్కడికి, నిన్న కాళేశ్వరం కమిషన్ని అసెంబ్లీలో తీర్మానం చేశారు, సిబిఐకి ఇవ్వాలని నిర్ణయించారు. అందులోనే
కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి అనేది ఒక ఆరోపణ ఈరోజు శాసన మండలిలో. అదే బాబు మోడీ డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు సిబిఐకి ఇచ్చారు. అంటే బండి సంజయ్ వీళ్ళంతా కోరింది మనం చూసాం కదా, వాళ్ళు కోరారు ఇచ్చారు, అదొకటి నడిచింది. ఇప్పుడు చూస్తే కవిత, ఇప్పటి వరకు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చర్చ నిన్నటి వరకు. ఇప్పుడు కవిత వచ్చి హరీష్ రావు సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. అందుకోసం మీరు దానికి సమాధానం చెప్పాల్సిందని పిలిచాం. ఒకసారి కవిత వ్యాఖ్యలు విన్నాక మీరు రియాక్ట్ అవ్వండి. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, దగ్గమనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు. రైట్, మళ్ళీ మాట్లాడదాం. చామల అంటే ఈ వ్యవహారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో అన్నిటికీ కవిత ఎండార్స్ చేసినట్లుంది. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి నిజమేనా, ఆమెనే ఒప్పేసుకుంది. కానీ కేసీఆర్ చేయలే, హరీష్ రావు సంతోష్ చేశారు, మెగా కృష్ణారెడ్డి ఏదో చేశారు అనేది ఆమె అలిగేషను. తర్వాత దీని వెనుక రేవంత్ రెడ్డి హరీష్ సంతోష్కి సహకరిస్తున్నాడు, వాళ్ళని కాపాడుతున్నాడు అనే వర్డ్ని మీరు ఎలా చూస్తారు? కవిత వెనుక ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది నిన్నటి వరకు చర్చ. ఇప్పుడు వీళ్ళ వెనుక రేవంత్ రెడ్డి. అసలు ఎవరు అనుకున్నారు మీరు రేవంత్ రెడ్డి ఎందుకున్నారు? ముఖ్యంగా మీకు ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. కవిత గారి స్టాండ్ ఓవరాల్గా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, మేమే కాదు, పొలిటికల్ లైనే కాకుండా ఆమె స్టాండ్లో, అంటే ఆమె మాట్లాడిన విధానంలో ఒకటి ఆవేదన అవుతుంది. ఏది, వాళ్ళ బావగారు వాళ్ళ కజిన్ అయినటువంటి సంతోష్ రావు గారి మీద ఆమెకు ఆవేదన ఉంది. మరి ఆవేదన వాస్తవంగా నిన్న జరిగినటువంటి చర్చలు కానీ, పీసీ ఘోష్ కమిటీ కానీ, కాళేశ్వరం స్కామ్ కానీ, వీటన్నిటిని చర్చలు జరిగి తెలంగాణ ప్రజలకు 600 పేజీల రిపోర్టు ఈరోజు అందుబాటులోకి వచ్చింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి తుమ్మిడట్టి నుంచి మేడిగడ్డ దగ్గరికి రావడం కాంచి మొదలు పెడితే దాంట్లో
సబ్ కమిటీ మీటింగ్లు, వాటి ఆమోదాలు, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంటు, ఇరిగేషన్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంటు, రకరకాల ఇష్యూస్ని, దాంట్లో అధికారుల ఇన్వాల్వ్మెంట్, అన్ని ఇష్యూస్ మీద ఒక నివేదిక వచ్చిన సమయంలో అది కూడా అసెంబ్లీ నిన్న మధ్యరాత్రి పై పొడిగించి 1 దాకా నడిచిన అసెంబ్లీ అందరూ పడుకున్నాక సిబిఐకి ఇచ్చారు. 1 తర్వాత కూడా నిద్రపోయాక సిబిఐకి ఇచ్చారు, లేకుంటే ఆందోళనలు చేస్తారేమో అని భయపడ్డారు. అదే చర్చ ఉంది. మరి ఇప్పుడు ఆందోళన చేయాలంటే పొద్దున కూడా లేచి చేయొచ్చు 6ంటికి, కానీ ఆందోళన చేస్తే చూస్తోడోడు చెప్తోడేవాడు ఇప్పుడున్న పరిస్థితిలో. ఓకే, బేసిక్గా ఒకటే ఏంటంటే ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టడం పొలిటికల్గా ఈరోజు డిబేట్కి తావుదీసి మనం అందరం ఈరోజు ఈ చర్చలో పాల్గొనడం. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? అలిగేషన్, కుటుంబ సభ్యురాలు, ఇప్పుడే విజయరామారావు గారు చెప్పినట్టు ఆమె క్రియాశీలకంగా ఉద్యమ సమయం నుంచి తండ్రికి అంటకాగుతూ ఉద్యమాల్లో ఆమె జాగృతి అని పెట్టుకొని నడిపిన పరిస్థితి. అటువంటి ఆమె ఈరోజు వచ్చి మరి ఇప్పుడు ఈ టోటల్గా చర్చకు ఆమె ఏమంటారు ఆమోదించినట్టే అయింది. ఏమని? స్కామ్ జరిగినట్టే అని. స్కామ్ జరిగిందని మేము అదే పెట్టాము. నిజమేనా? ఆమెనే ఫస్ట్ మన చర్చల ఫస్ట్ అజెండా, తర్వాత పోదాం వేరే పాయింట్. ఫస్ట్ అజెండా అయింది ఆమె ఈరోజు కవిత గారు వచ్చి, అవును మా హరీష్ రావు గారు మా బావగారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉండు, ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు, ఇక కాంట్రాక్టర్ అంత ఉంది, వ్యాపారం వాడిని ఎవడేమన్నీక లేదు. కాంట్రాక్టర్కి బిజినెస్ ఉంటుంది, చేసుకుంటాడు, పోతాడు. అది కాంగ్రెస్ హయాంలో చేస్తాడు, బీజేపీ రాష్ట్రాలలో చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు వేసిన టెండర్లకు, వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్లకు, అంతన పొంతన లేని పెట్టుబడులకు, తెచ్చిన అప్పులకు, కట్టే మిత్తిలకే పరిశాన్ మనం పెట్టుకున్న మీటింగ్. ఏది ఘోష్ కమిటీ కానీ ఈ రాష్ట్రం కానీ ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు దీన్ని ఆమోదించినటువంటి పరిస్థితి ఆమెకు వచ్చిందంటే తెలంగాణ ప్రజల ముందు ఈరోజు క్లారిటీ పిక్చర్ వచ్చింది. ఏమని? ఎస్, కాళేశ్వరం స్కామ్ వాస్తవము, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల మీద వ్యాపారం చేసిరనేది ఇలా తెలంగాణ ప్రజలకు, ఏదైతే వీళ్ళందరూ జాతి పిత అని చెప్పుకుంటారో కేసీఆర్ గారు, ఆయన హయాంలో రాష్ట్ర ఖజానాను దోపిడీ చేయడం జరిగిందనేది క్లారిటీ వచ్చింది. క్లారిటీతో పాటు మా నాన్న జాతిపిత, ఆయన అనవసరంగా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయింది. రేవంత్ రెడ్డి ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వ్యక్తి మాట్లాడి ఏడ మాట్లాడిండు? 4 రోడ్ల చౌరస్తాల మాట్లాడిండా? అసెంబ్లీ వేదికగా సభకు అధ్యక్షుడిగా సభలో ఎన్నికైనటువంటి మీకేనా యాడ్ చేస్తున్నా అంటే ఏలు పెట్టి చూపించారు కేసీఆర్ ను విచారణ. ఆయన కేసీఆర్ పై విచారణ అనలేదు, కాళేశ్వరంలో అవినీతిపై విచారణ. నేను ఏమంటున్నా, నేను కవిత గారి ప్రెస్ మీట్ లో కాంట్రడిక్షన్. అవును, మా నాన్నగారు ఆయన కడిగిన ముత్యం అన్నది. సరే, ఇప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రి హయాంలోనే ఆయన ఇరిగేషన్ మంత్రి, సబ్ కమిటీ పెట్టినా, క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టినా, ఏది పెట్టినా ఆయనకు తెలియకుండా అప్రూవల్స్ కాలేదు. అవును, ఈ టోటల్ ఎపిసోడ్లో పీసీ ఘోష్ గారి కమిటీలు ఏం చెప్పారంటే, వీళ్ళు అసలు గ్రౌండ్లకు కూడా పోకుండా గూగుల్ మ్యాపులు చూసే వీళ్ళు మ్యాపులు గీసిరని చెప్పి కింద కూర్చొని ఎక్కడెక్కడ మేడిగడ్డ రావాలి, ఎక్కడ అన్నారం రావాలి, ఎక్కడ సుందిల్ల రావాలనేది పోయి అక్కడ గ్రౌండ్లో ఏడగడితే బాగుంటుందని చూసే పరిస్థితి కూడా లేకుండా మేఘాల మీద ప్రాజెక్టు కట్టాలి అన్న ఆలోచనతోటి అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి గూగుల్ మ్యాపులు చూసి గీతలు గీసిరు. గీ నుంచి గిడికి తీసుకొస్తే ఏమైందా, నీ మొల్లి ఏమైనా పోయిందా అని చెప్పి గీతలు గీసినటువంటి పరిస్థితి చేసిండు. అంచనాలు పెరిగినాయి. ఈరోజు బీఆర్ఎస్ నాయకురాలు గారు ఉన్నారు ఇక్కడ, పవన్ గౌడ్ గారు. ఎందుకు కుట్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దశాబ్దాలుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి గతంలో చర్చలకు రాలే? ఎందుకు శ్రీశైలం ప్రాజెక్టు గురించి రాలే? ఈరోజు మేడిగడ్డ కృంగి పిల్లర్లు కూలిపోయిన తర్వాతనే చర్చ మొదలైంది. ఒకవేళ మనము అటువంటి దానికి ఆస్కారం ఇవ్వకపోతే ఈరోజు ఈ చర్చలే ఉండకపో, ఈ ఘోష్ కమిటీ ఉండకపో, ఆ నీళ్ళు ఎన్ని నీళ్ళు ఎన్ని టీఎంసీల కోసం కట్టిర్రు అవన్నీ కూడా వాస్తవంగా ప్రజలు చూసేటోళ్ళు. ఇలా మన పరిస్థితి ఏమైపోయిందంటే, మనం కట్టిన ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్ట్ అయిపోయింది. మీరు ఏమంటారు, ఎక్కడి నుంచో వచ్చే నీళ్ళు 4 పిల్లర్లు కూలితే ఏమైంది అంటారు. నేను అనేది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఇనీషియల్ ప్రాణహిత చేవెళ్ళ పెట్టినప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర దాని ఎస్టిమేషన్స్ ఎంత, ఆ ఎస్టిమేషన్స్ నుంచి మీరు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఎన్ని టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తాము, 195 టీఎంసీలు ప్రతి సంవత్సరానికి ఎత్తిపోస్తామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి
23 అది కుంగిపోయిన దాకా కూడా 195 టీఎంసీలు ఎత్తిపోసిన పరిస్థితి లేదు. అందుకే కదా ఇక్కడ చర్చలో కూర్చున్నాము. ఇప్పుడు కవిత గారు ఏమంటారు, మా నాయనగారు ఏం తప్పు చేయలేదు, మా ఇంట్లో వాళ్ళిద్దరు చేసిరు, మా చుట్టాలు ఇద్దరు కలిసి దోపిడీ చేసి మా నాయనను అన్యాయం చేసి మా నాయన మీద నిందల పాలు చేసిరు అనేది అంటది నెంబర్ 1. సో దాంట్లో ఏంది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, తప్పు జరిగింది, కేసీఆర్ గారు లేరు, కేసీఆర్ గారికి తెలియకుండా జరిగింది అనే దాన్ని ప్రయత్నం చేసి ఒకవేళ అట్లా చెప్పినా ధృతరాష్ట్రం లాగే ఉన్నట్టు కేసీఆర్ అప్పుడు ఆయన చూడకుండా తప్పులు జరిగితే కూడా ఆయనే బాధ్యుడు అవుతాడు. 1. 2 వాళ్ళ నాన్నగారి మీద కానీ వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఓన్ బ్రదర్, ఎవరు కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకురాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఏం కనపడుతుంది, సరే కేటీఆర్ మంచోడే, కవిత మంచిదే, కేసీఆర్ మంచోడే, మంచోళ్ళు ఎవరు కాలేదు, ఆ ఇంట్లో పుట్టకుండా పక్కింట్లో పుట్టి అంటే వాళ్ళ చుట్టాలు కాబట్టి వాళ్ళ మీద ఆమె ద్వేషం ప్రకటించింది. అంటే ఇప్పుడు ఈ పంచాయతీ వచ్చింది దోసుకున్న పైసలు పంచుకునే కాడనా అనేది తెలంగాణ ప్రజల మదిలో ఒకటి. మొత్తం చెప్పినాక కన్క్లూజన్ మీరు ఆవేశపడిపోతే పవన్ గారు చెప్పేది పవన్ గారు చెప్తారు, నేను చెప్పాల్సింది నేను చెప్పాలి. ఎందుకంటే మీరు సగంలో కట్ చేస్తే మీరు చాలా అంశాలు చాలా అంశాలు కాదు, లాస్ట్ అంశం చెప్పండి. నేను అనేది ఏంటంటే పంచుకునే కాడ పంచాయతీ వచ్చిందా, లేకపోతే అసలు ఇప్పుడు కవిత గారు కేవలం వాళ్ళ నాన్నగారికి తెలియకుండానే ఈ స్కామ్ అంతా ఈ రాష్ట్ర 10 ఏళ్ల సంసారంలో లక్షల కోట్లు ఇవాళ తెలంగాణకు జరిగిన నష్టానికి, ఆర్థిక నష్టానికి భాగస్వాములు వాళ్ళని చేయకపోవడానికి కారణం ఏందనేది ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రైమరీ అజెండా. పోతూ దీనికి ముడి ఎక్కడ పెడుతుర్రు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఎవరు హరీష్ రావుకి సంతోష్ రావుకి సపోర్ట్ చేస్తారని చెప్పడాన్ని నేను కాంట్రాడిక్ట్ చేస్తున్నా. ఎందుకు కాంట్రాడిక్ట్ చేస్తున్నా అంటే అసలు పెట్టిందే కమిటీ 600 పేజీల రిపోర్ట్ పెట్టి దీని మీద చర్చ చేసింది హరీష్ రావే కదా, ఇరిగేషన్ మినిస్టర్. అసలు హరీష్ రావునే కాపాడాలన్న ఆలోచన ఎంక్వైరీ కూడా హరీష్ రావు మీదే, హరీష్ రావునే కాపాడాలి, హరీష్ రావునే వెనుక ఉండు అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చిందో దీని గురించి కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. పాకపోవడం 80B 80C ఇవ్వకపోవడం అనేది అది ఒక్క కారణంగా అసలు కమిషనే చెల్లదు అని కోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్. అంటే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు విలువలేదు అంటే ఏం చెప్తాను. యువర్ అండర్స్టాండింగ్ ఇస్ రాంగ్. ఐ యామ్ సారీ కళ్యాణ్. యువర్ అండర్స్టాండింగ్ ఇస్ రాంగ్. ప్రజలకు అర్థమయ్యేది చెప్తాను. చెప్పండి అన్న, మీరు అదే మీ బాధ దానివల్ల రేవంత్ రెడ్డి గారు లెక్క మాట్లాడకూడదు. చెప్పండి. చామల కిరణ్ గారు ఎంపీ, మా ఆశా జ్యోతి మీరు పార్లమెంట్ లో చెప్పండి. ఎందుకంటున్నా అంటే ఈ రిపోర్ట్ కన్క్లూజన్ ఏంటి, నేను దోషిని అని చెప్పని మీరు కన్క్లూడ్ చేశారు. అవును, ఆ దోషి అని కన్క్లూడ్ చేసి మీరు పార్లమెంట్ అసెంబ్లీలో చర్చ చేస్తున్నారు. నేను దోషి కాదు అని నేను అంటున్నా. అవును, నేను దోషి కాదు అని చెప్పని ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు ఇవ్వనప్పుడు ఇది ఫ్రాడ్ కాదు రిపోర్ట్ అంటున్నాను నేను. అందుకోసమే కోర్టుకు వెళ్ళాను అనకండి. అదే ముచ్చు, అదే అంటున్నాను కాదు. నేను ఇప్పుడు కాబట్టి ఆ కమిషన్ కే లేదు, శాంటిటీ లేదు అనేది పాయింట్. మీ ఇద్దరు ఇంటెలెక్చువల్స్ దేశంలోనే అత్యున్నత చట్టసభలో ఇప్పుడు కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు నేను చెప్పండి. హరీష్ రావు గారు నెంబర్ 1 వాక్చాతుర్యంలో దాంట్లో డౌటే లేదు. అందుకనే తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయం నుంచి ఆయన మాటలిని 1600 మంది విద్యార్థులు ఆ రోజు ఏమేరో తెలుసు రెచ్చిపోయి, తర్వాత ఆయన మాటలు విన్నారు. సరే ఉద్యమం బాగానే ఉవ్వెత్తును లేచింది. సోనియా గాంధీ గారు సరే తెలంగాణలో ఈ అంశం నడుస్తుంది కాబట్టి తెలంగాణ ఇచ్చిర్రు, అయిపోయింది. అదొకటి. హరీష్ రావు గారు గొప్పతనం గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిన హరీష్ రావు గారు వాక్చాతుర్యం మీద నో డౌట్ గుడ్ ఆరేటర్, ఈ కెన్ టాక్. 100 మందికి కూడా సమాధానం చెప్పే ఒక శక్తి ఉన్న వ్యక్తి, ఒప్పుకుంటారండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, సబ్జెక్టు పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చ కాదు. అసలు నివేదిక ఇచ్చే రైటే కమిషన్ లేదు, నిబంధనలు ఫాలో కాలేదు అనేది తర్వాత అది లాస్ట్ పాయింట్ కాదు, ఫస్ట్ పాయింట్ అది. అదే ఫస్ట్ పాయింట్ చెప్పిన సీక్వెన్సెస్
అసలు ఆ కమిషన్ కే చట్టబద్ధత లేదా అనేది ఇప్పుడు పాయింట్. కమిషన్ కి చట్టబద్ధత ఉందా లేదా అనేది కమిషన్ కమిషన్ ఏదైతే పద్ధతి అవలంబించి అది కరెక్ట్ కాదు. చేసి కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇప్పుడు అన్న చెప్పేది సహజ న్యాయ సూత్రాలు దానికి విరుద్ధం అది. మానవ ధర్మానికి విరుద్ధం. తప్పు పట్టలే, నువ్వు తప్పు పడుతున్నావు అనే కమిటీని తప్పు పట్టలేదా మీరు? కమిటీని తప్పు పట్టలే. లాస్ట్ కు నివేదిక ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారికి ఫస్ట్ మీ మీద ఈ అభియోగాలు వచ్చినాయి, వీళ్ళందరూ ఇవి చెప్పిర్రు, మీకు నివేదిక ఇస్తున్నాం, దీన్ని డిఫెండ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఉందనే దాని మీద చర్చ నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఎవరు ఈ రాష్ట్రానికి? లీడర్ ఆఫ్ అపోజిషన్, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ టు డిఫెండ్ ది స్టేట్ ఇష్యూస్, నాట్ ఓన్లీ కాళేశ్వరం. ఇవాళ రాష్ట్రంలో ఏది జరిగినా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాగా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చే దాఖలాలు లేవు. పీసీ ఘోష్ గారి కమిటీ మీద రాత్రి 1 దాకా చర్చలు నడుస్తుంటే అంత మంచి ప్లాట్ఫామ్, 4 గోడల మధ్యన పోయి పీసీ ఘోష్కి ఏం చేస్తావో నీకు అనవసరం ప్రజలకు. ఇవాళ నీకు అంత మంచి ప్లాట్ఫామ్ మీద నువ్వు మాట్లాడినంత సేపు నీకు మాట్లాడినిచ్చే అటువంటి వేదికనిస్తే తెలంగాణ ప్రజలు ఒక అపోజిషన్ లీడర్గా పీసీ ఘోష్ గారు ఇచ్చింది నిజమా అబద్ధమా చెప్పడానికి కూడా నీకు అసెంబ్లీకి వచ్చే ఓపిక లేకపోతే నువ్వు ఈరోజు 8B8C గురించి మాట్లాడుతున్నాం టెక్నికల్గా. నేను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. పీసీ ఘోష్ గారికి ఇచ్చిన నివేదికల 600 పేజీ రిపోర్ట్లో ప్రతి ఒక్కరు వచ్చి పీసీ ఘోష్ గారికి చెప్పిన దాన్ని ఆయన క్రోడీకరించి ఇది జరిగిందని చెప్పి రిలీజ్ చేసిర్రు. దీని మీద ఇప్పుడు దాసో శ్రవణన్న గారి ఏంటంటే 8B8C యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ he has to get an opportunity to have a discussion before releasing it to the public domain. Before framing is that is guilty. కాదు వినండి, not releasing public, before considering that he is guilty. ఆయన తప్పు చేసిండు అని నిర్ధారణకు కమిషన్ వచ్చే ముందు అది పక్కన ఇప్పుడు అన్న ఖచ్చితంగా ఉండాలి. చార్జ్ షీట్ వేసే ముందు ఎందుకు ఇంత పెద్ద ఎందుకే మనం చాలా మంది క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన మా సోదరులు ఉంటారు. నువ్వు చార్జ్ షీట్ వేసే ముందు నిందితుడిని పిలిచి నువ్వు నిందితుడు చేసినావా అని చెప్పని ఎంక్వైరీ చేయకుండా అది 8B ప్రకారం చేయాలా? యాక్చువల్ గా పీసీ ఘోష్ కమిటీ గారు అందరిని పిలిచిర్రు, అందరికి అవకాశం ఇచ్చిర్రు. మీరు కాన్స్టిట్యూషన్ లా ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధం లేకుండానే, కేసీఆర్ గారితో ఎప్పుడు మాట్లాడకుండానే, కేసీఆర్ గారి స్టేట్మెంట్ ని నోటిఫికేషన్ నోట్ చేసుకోకుండానే చేసిర్రా అనే దాన్ని తప్పుడు అన్న ఒక లాజిక్ పట్టుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు చూసిర్రు. ఫామ్ హౌస్ నుంచి కమిటీ మీటింగ్ వచ్చిండు. జరగబోయే సమస్య వ్యవహారం రేపు కోర్టులో, హైకోర్టులో కూడా ఇదే విషయంపై రేపు ఆడ వాదనలు వినిపించబోతుంది బీఆర్ఎస్, అదేవిధంగా అధికార పార్టీ కూడా వినిపిస్తుంది. కాబట్టి హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది ఈ కమిషన్కి సంబంధించి, సిబిఐ విచారణకు ముందుకు వెళ్ళేలా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్. చూడాలి రేపటి నుంచి ఏం జరగబోతుంది. ఈ అన్నిట్లోకి కవిత రేజ్ చేసిన ఇష్యూస్ ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. కవితపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది, బీఆర్ఎస్ కవిత విషయంలో ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది.